అయిపోయింది చూడండి. మా బావకైతే ఆపరేషన్ సక్సెస్ అయింది. మా బావ మా అక్కకు మంచిగా అయిందని ఇక వాళ్ళ అక్క వాళ్ళు, మా అక్క, మా అవుతాడు, మా మమ్మీ అందరూ దేవునికి మొక్కుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఇక అందరూ ఒక దీవెనలు ఉండాలి కాబట్టి దేవుడు మంచిగా మేలు చేసిండు కదా, సక్సెస్ అయింది ఆపరేషన్ అయితే. మంచిగా మళ్ళా ఐసీలో కూడా పెడితే కూడా మంచిగానే అందరికీ చూసిండు అన్నట్టు, తొందరనే కోలుకున్నాడు అన్నట్టు. అందుకనే వచ్చి దండం పెట్టుకుంటున్నారు దేవునికి. చూడండి కొబ్బరికాయ కొడుతున్నారు. దేవుడు అందరూ ఒక దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు అందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ మా బావకు దేవుడు మంచిగా తొందరగా సక్సెస్ అయ్యి కోలుకునేలాగా చేసిండ్రు. అందుకనే ఎవరి నమ్మకం వాళ్ళకే. ఇక అందరూ ప్రేయర్ చేసినవి కొంతమంది అందరు చెప్పిండ్రు కాబట్టి అందరి ప్రేయర్లు దేవుడు ఒక అడ్డు, ఇక ఎవరిదో ఆరాధన కానీ ఏదో కానీ ఆయనకు అడ్డుపడ్డది అన్నట్టు. చూడండి ఇది ఏం టెంపుల్ అంటారు, హాస్పిటల్నే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉన్నది. సాయిబాబా టెంపుల్. అందరూ మా బావకు మంచి కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అట్లనే మంచిగా అయిండు. డాక్టర్లు కూడా మంచిగా చేసిరమ్మా. పెద్ద ఆపరేషన్ మళ్ళీ ఒక జన్మలక్కలే మా బావకు. హార్ట్ పేషెంట్ కదా, హార్ట్కి సంబంధించింది. హార్ట్ విషయంలో మంచిగా అయ్యింది. అందుకనే అందరు వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. మా ఆయన వాళ్ళ పెద్దక్క, ఆమె వాళ్ళ చిన్నక్క, మా బావ కూతురు, వాళ్ళ అక్క వాళ్ళ కోడలు. కొడుకు మా అక్క. ఇంకా మంచిగా కోలుకోవాలని అందరు బ్లెస్ చేయండి. మా బావ ఇంకా మంచిగా తొందరగా కోలుకోవాలని అందరు ఒక దీవెన ఉండాలి. మా బావకు బ్లెస్సింగ్ ఉండాలి. చూడండి ఇది హాస్పిటల్. అందరం హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాం అందరము. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. మా బావ కూడా మంచిగా కళ్ళు తెరిచి అందరినీ చూస్తున్నాడు. అందుకనే సంతోషంలో దేవుని ప్రార్థిస్తున్నారు.